ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి, ఉత్తమ నటుడుగా నాని. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ సైమా 2024 వేడుక తారల తళుకు బెళుకుల మధ్య దుబాయ్ వేదికగా అట్టహాసంగా జరిగింది. దీన్ని ఈ నెల 14-15 తేదీల్లో నిర్వహించగా తొలి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమకు సంబంధించి 2023వ సంవత్సరంలో సత్తా చాటిన నటీనటులు, చిత్ర బృందాలకు పురస్కారాలు అందించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ, అనిల్ రావిపూడి కలయికలో రూపొందిన భగవంత్ కేసరి నిలిచింది. దసరా చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నాని, నటిగా కీర్తి సురేష్, దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల, సహాయ నటుడిగా దీక్షిత్ శెట్టి పురస్కారాలు దక్కించుకున్నారు. నాని నటించిన మరో సినిమా హాయ్ నాన్నకు గాను ఉత్తమ పరిచయ దర్శకుడిగా శౌర్యు, ఉత్తమ నటి క్రిటిక్స్గా మృణాల్ ఠాకూర్, ఉత్తమ సహాయ నటిగా బేబీ కియారా, ఉత్తమ సంగీత దర్శకుడిగా అబ్దుల్ వహాబ్, ఉత్తమ డెబ్యూ ప్రొడ్యూసర్గా విజేందర్ రెడ్డి తీగల అవార్డులు గెలుచుకున్నారు. క్రిటిక్స్ విభాగంలో బేబీ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఆనంద్ దేవరకొండ, దర్శకుడిగా సాయి రాజేష్ నిలిచారు. ఇదే సినిమాతో వైష్ణవి చైతన్య ఉత్తమ డెబ్యూ నటిగా, అనంత శ్రీరామ్ ఉత్తమ లిరిక్స్ రైటర్గా ఎంపిక అయ్యారు. మ్యాట్ చిత్రంతో సంగీ శోభన్ ఉత్తమ పరిచయ నటుడిగా, విష్ణు ఉత్తమ హాస్య నటుడిగా అవార్డులను అందుకున్నారు. అలాగే యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని గెలుచుకోగా, సలార్కు గాను భవన్ గౌడ ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా నిలిచారు. బలగంతో రామ్ మిరియాల ఉత్తమ గాయకుడిగా అవార్డు గెలుచుకున్నారు. ఇక కన్నడ నుంచి సప్త సాగరాలు దాటి చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా రక్షిత్ శెట్టి, నటిగా రుక్మిణి వసంత్ ఎంపికయ్యారు. విష్ణువర్ధన్ ఇందూరి, బృందా ప్రసాద్ అడుసుమిలి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలో హీరోలు విజయ్ దేవరకొండ, రాణా దగ్గుపాటి, నిర్మాతలు అల్లు అరవింద్, టీజీ విశ్వప్రసాద్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.